కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించాలంటే బస్తాపై ₹3 చొప్పున లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం ఉప్పరిగూడెంలో చోటు చేసుకుంది. ఉప్పరిగూడెం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి ధాన్యాన్ని తూకం వేసిన అనంతరం లారీల్లో తరలించాలంటే బస్తాకు ₹3 ఇవ్వాలని లారీ డ్రైవర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో లారీ డ్రైవర్ల వైఖరిపై కొనుగోలు కేంద్రంలోని రైతులంతా కలిసి ఐకేపీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినప్పటికీ ధాన్యాన్ని లారీలో తరలించే వరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ఐకేపీ అధికారి తానేం చేసేది లేదంటూ సమాధానం ఇవ్వడంతో రైతులు షాక్ అవుతున్నారు. జిల్లా కలెక్టర్ చెప్పినా వినడం లేదంటూ సమాధానం ఇస్తుంటే తమకేం చెప్పాలో పాలు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తరచూ కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నప్పటికీ వల్లూరి క్రాంతి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తుండడంతో తాము ఇంకేం చేయగలమంటూ లారీ డ్రైవర్లకు సంచికి ₹3 ఇచ్చి ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్నారన్నారు. అట్లా తింటామన్నారు, లేకపోతే నింపమన్నారు. సంచికి ₹3 ఒక్కొక్కళ్ళు ఇస్తే ఒక్కొక్కరు నింపుకుంటారట. ఎవరు ఇస్తే వాళ్ళే నింపుతారంట లారీలలో. సంచికి ₹3 అంటనా 42.5 ఉంటే 42.5. ఇక మంచిగా ఉన్న కొంతమంది పెట్టి కొంతమంది వాళ్ళ తమ్ముడు ఇచ్చిండు. సంచికి ₹3. సంచికి ₹3. ఎన్ని సంచులు? 28. భారతమ్మ అమ్మ మా అమ్మ ఇచ్చినవా?